తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కొరికాన రవికుమార్ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. రాజమహేంద్రవరం పాలకల్తీ ఘటనలో బాధిత వ్యక్తులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలియజేశారు. స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణలతో కలిసి 10 లక్షల చొప్పున సీఎంఆర్ఎఫ్ పరిహార చెక్లను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కల్తీపాల ఘటనలో మృతి చెందిన 4 కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రకటించిన ఎక్స్గ్రేషియాను అందించినట్లు తెలియజేశారు. చికిత్స పొందుతున్న 15 మంది ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నామని అన్నారు. వారందరికీ మెరుగైన వైద్య సేవలు అందిస్తామని తెలియజేశారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఎటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈరోజు రాజమండ్రి హాస్పిటల్స్ లో ఉన్నారు పేషెంట్స్ అందరినీ కూడా మనము హెల్త్ మానిటర్ చేస్తూ ఉన్నాము. అందులో 8 పీపుల్ క్రిటికల్ గా ఉన్నారు. ఈ 15 దీనికి ఎక్స్పర్ట్ నెఫ్రాలజిస్ట్ కూడా మనకి వైజాగ్ నుంచి రావడం జరిగింది. అందరినీ చూడడం జరిగింది. ట్రీట్మెంట్ ప్రోటోకాల్ కూడా చేంజెస్ కూడా కొన్ని చేశారు. సో దీని ప్రకారం బెస్ట్ ట్రీట్మెంట్ దట్ ఈస్ అవైలబుల్ వీఆర్ డూయింగ్ ఫర్ ఆల్ ది పేషెంట్స్ అండి. సో నిన్న సీఎం గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఏ ఫ్యామిలీలో అయితే మరణం ఉందో వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రపోజల్స్ కింద 10 లక్షలు హామీ ఇచ్చారు. దాని ప్రకారం ఈరోజు 4 కుటుంబాలకి మేము 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వడానికి వచ్చాము. సో ఆల్రెడీ పేషెంట్స్ ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో అందరికీ కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎటువంటి పేమెంట్ కూడా హాస్పిటల్ మీ దగ్గర ఛార్జ్ చేయదు నాకు తెలిసింది. అందులో 315 శాంపిల్స్ బ్లడ్ శాంపిల్స్ తీస్తే ఇద్దరికి ఎలివేటెడ్ రీనల్ లెవెల్స్ వచ్చినాయి. ఆ ఇద్దరిని కూడా హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. సిచ్యువేషన్ ఈ ఇద్దరు కూడా అర్బన్ అండ్ కోరకొండ అర్బన్ అండ్ రూరల్ ఈ 3 ఏరియాస్ సంబంధించి ఉన్నాయి. ట్రీట్మెంట్ పొందుతున్న వారందరి యొక్క ఎక్స్పెన్సెస్ కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటా ఉంది. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు నిన్న మధ్యాహ్నం అనౌన్స్ చేస్తున్నారు అసెంబ్లీలో. అప్పటి వరకు ఖర్చు పెట్టింది కూడా వాళ్ళకి రీఎంబర్స్ చేసే బాధ్యత ఎవరైతే ఖర్చు పెట్టారో పేషెంట్ అటెండెంట్స్ అది కూడా వాళ్ళకి రీఎంబర్స్ చేసే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటా ఉంది. నిన్న మధ్యాహ్నం అంటే ఈ రోజుకి కరెక్ట్ గా ఒక రోజు దాటిన వెంటనే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేస్తూ ఆ కుటుంబాలకి భరోసా కల్పించే విధంగా కూడా ఈ రోజున చర్యలు ముందుకెళ్తా ఉన్నాయి. ఓ పక్కన మనం ఇచ్చిన హామీకి అనుగుణంగా చనిపోయిన వారి కుటుంబం 4, ఆ 4కి కూడా ఇప్పుడే 10 లక్షల చెక్కులు అన్నది మేము జిల్లా యంత్రాంగం మేము అందరూ వెళ్ళి ఇవ్వడం జరుగుతూ ఉంది. మరో పక్కన ట్రీట్మెంట్ పొందుతున్న వారు ప్రతి ఒక్కరిని సంప్రదిస్తామన్నాం. ఇప్పటి వరకు మీరు ఖర్చు పెట్టింది ఎంత అన్నది కూడా నిర్ధారించుకుని అదంతా కూడా వాళ్ళకి రీఎంబర్స్ చేసే ప్రాసెస్ స్టార్ట్ అయింది. ట్రీట్మెంట్ పొందుతున్న హాస్పిటల్స్ వారికి కూడా ఫర్దర్ గా జరిగేదంతా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వాళ్ళకి ఎల్ఓసి రూపంలో ఇవ్వాలి ఎవరన్నా ఎలాగన్న దాని మీద కూడా వాళ్ళకి కూడా ప్రాపర్ గా కమ్యూనికేట్ చేయడం జరిగింది. దాదాపు 4 చనిపోవడం, చాలా మంది ఇప్పటికీ కూడా ఒక 11 మంది హాస్పిటల్లో ఉన్నారు. సో ప్రభుత్వం తరఫున ఒక సమగ్రమైనటువంటి రెస్పాన్స్ ఉండాలి అని చంద్రబాబు నాయుడు గారి నుంచి కింద ఏఎన్ఎం స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా జిల్లా స్థాయి నుంచి మన కలెక్టర్ గారి నుంచి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో నిమగ్నమై ఉన్నారు. ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఇదంతా కూడా సమగ్రంగా స్పందించాలని చెప్పేసి రకరకాలైనటువంటి ఇక్కడ అంశాలు ఉన్నాయి దీంట్లో. ఒకటి మీరు చూసినట్లయితే ఎవరైతే మరణించారో వారందరికీ కూడా 10 లక్షలు ఇవ్వడం, ఇంకా ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వారందరికీ పూర్తిగా ప్రభుత్వమే ఖర్చు భరిస్తుందని చెప్పేసి హామీ ఇవ్వడం. అదేవిధంగా ఇంకో పక్కన ఎవరైతే ఈ పాలు సేవించి గత 16, 17, 18 తారీఖులో ఎవరైతే ఆ పాలు సేవించారో వారందరికీ కూడా టెస్టులు చేసి ఎవరైనా ఇంకొక 2 అదనంగా ఇవాళ తెలుసుకున్నారు. దాదాపు 315 టెస్టులు చేశారు. దాంట్లో కూడా 2 మళ్ళీ ఇవాళ జాయిన్ చేయడం జరిగింది. ఇంకా వారం రోజుల పాటు ఈ మెడికల్ క్యాంప్స్ పెట్టి వారిని కూడా మానిటర్ చేస్తే ఇంకా వారి హెల్త్ కండిషన్ అని చెప్పేసి కలెక్టర్ గారు కూడా స్పష్టం జరిగింది. అదేవిధంగా పోలీసు వారు ఏదైతే వారి దర్యాప్తులో ఈ పాలు వ్యాపారి ఎవరైతే ఉన్నారో వారి నిర్లక్ష్యం వల్ల ఈ సంఘటన జరిగింది కాబట్టి
వారికి కూడా కఠినమైనటువంటి శిక్ష పడాలని చెప్పేసి ప్రభుత్వం వారికి కూడా ఇవాళ రిమాండ్ కూడా నిన్న రిమాండ్కి పంపించారు. ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టారు. వారికి కఠిన శిక్ష కూడా పడుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని ఏబీసీడీ ఫుడ్ కోర్టులో పాచిపోయిన దుర్వాసన వస్తున్న ఆహారాన్ని వడ్డించడంతో కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై మున్సిపల్ కమిషనర్ తక్షణమే స్పందించి హోటల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ ఘటనతో స్థానికంగా ఫుడ్ పాయిజన్ భయాందోళనలు నెలకొన్నాయి. బిర్యానీ ఆర్డర్ పెట్టాము. ఇదైతే దారుణమైన స్మెల్ వచ్చేస్తుంది. వీళ్ళని అడుగుతుంటే ఎప్పుడు మాకు ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం వచ్చింది మాకు అనేసి అంటున్నారు. మరి ఫుడ్ వాళ్ళు సేఫ్టీ వాళ్ళంతా ఏం చేస్తున్నారో తెలియదు. ఇంత దారుణమైన స్మెల్. వాళ్ళు మళ్ళీ ఇవి టెస్టింగ్ కోసం వాళ్ళు టెస్టింగ్ కోసం మళ్ళీ 4 పీసులు పట్టుకొచ్చి ఇచ్చారు. ఇవి కూడా సేమ్ స్మెల్ వచ్చేస్తున్నాయి. తినేసి నిజంగా బయటకు వెళ్ళిపోయి మాకు ఏదైనా అనారోగ్యం పరిస్థితి వచ్చింది అనుకో, మా పరిస్థితి ఏంటి నువ్వు ఎవరైనా అడుగుతారు ఇక్కడికి వస్తాను మళ్ళీ. ఇంత దారుణం. మరి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అందరూ ఏమైపోతున్నారో తెలియట్లేదు, తనిఖీలు ఎక్కడ చేస్తున్నారో తెలియట్లేదు. ఏంటి మాకు ఈ ప్రాబ్లమ్స్ ఏంటి అసలు? వెంకటేష్ గారు, నేను శానిటరీ ఇన్స్పెక్టర్. మా స్టాఫ్తో వచ్చి మొత్తం అంతా చెక్ చేసామండి. అంతా బాగానే ఉంది. ఒక డ్రైన్ మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, క్లీన్ చేసుకుందని చెప్పామండి. క్లీన్ చేసుకున్నాం. నేను శానిటేషన్ ప్రకారం చేస్తాం సార్. ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు చెప్పామండి. అయితే ఊళ్ళో లేదన్నారు, వస్తారట. దానికైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, కానీ అందుబాటులో లేదన్నారు. అందుక మా ప్రకారం ఏం చూడాలనేది శానిటేషన్ ప్రకారం వర్క్ చేసామండి. శానిటేషన్ అంతా బాగానే ఉంది, ఇబ్బంది లేదు. ఆ ట్రైన్ చిన్న ప్రాబ్లం వచ్చింది, చెత్తది ఉంది, అది క్లీన్ చేసుకోమని చెప్పి దానికి కానీ వేరు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కొనుపూరు గ్రామంలోని శ్రీ ముత్యాలమ్మ దేవస్థానంలో అమ్మవారికి విశేష అభిషేకం అలంకరణ నిర్వహించారు. మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ, ఉంజల సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తిరుమలలో 2014 నుండి పక్కాగా సాగుతున్న టెండర్ల వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్న మంత్రి ఆనం. నిబంధనలు 5 నెలల వ్యవధిలోనే సడలించారని విమర్శ. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ వేయగానే సుప్రీంకోర్టులో కేసు వేశారు. వైసీపీ నేతలపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. తిరుమల లడ్డూ నెయ్యి అంశంపై ప్రభుత్వం చేసిన చర్చ అంతా జగన్ పై రాజకీయంగా బురద చెల్లడానికే విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి పేర్ని నాని. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కొరికన రవికుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.